సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. రాష్ట్రంలో ఎన్డీఏ విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలాజీ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోనే వీరాంజనేయ స్వామి ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలుగా చేసిన అఘాయిత్యాలకు ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు. 4వ తేదీ జరిగే కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. ప్రజా తీర్పు ఎలా వచ్చినా రాజకీయ పార్టీల నేతలు సమన్వయం పాటించాలని కుప్పం డీఎస్పీ పర్యవేక్షణలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజా తీర్పు ఎలా వచ్చినా రాజకీయ పార్టీ నేతలు సమయం పాటించాలన్నారు. అలాగే రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, ఈ యాక్ట్ను ఉల్లంఘించి ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని అన్నారు. రేపు జరగబోయే కౌంటింగ్కి కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కుప్పం సబ్ డివిజన్ పోలీస్ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మేము ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కొద్దిగా సర్వేలెన్స్ ప్లస్ హౌస్ అరెస్ట్లో లేకపోతే ప్రివెంటివ్ మోడ్లో వాళ్ళకి ఎక్కువ అలర్లు కాకుండా, వాళ్ళు ప్రమేయం ఎక్కువ కాకుండా వాళ్ళు ఉండేటట్టు వాళ్ళపైన సర్వేలెన్స్ ప్లస్ ఫోకస్ చేస్తున్నాము. దాంతోపాటు సెన్సిటివ్ విలేజెస్, కొన్ని ట్రబుల్ మాంగింగ్ విలేజెస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. అక్కడ పికెట్స్ పోస్ట్ చేస్తున్నాము. కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కొన్ని సెన్సిటివ్ ఉండేటివి అక్కడ రూట్ మొబైల్స్ ద్వారా మొబైల్ పార్టీ తిరుగుతుంది. దాంతోపాటు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మండల్ ఎస్హెచ్ఓలో ఆయన స్ట్రైకింగ్ ఫోర్స్గా ఉంటారు. మనకు బయట నుంచి కూడా కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక 2 మంది డిఎస్పీలు, ఒక సిఐ ఆర్ఏ ర్యాంక్లో అతను కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా సఫిషియెంట్ ఫోర్సు, వాళ్ళు కూడా జ్యూడిక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్ బ్రీఫింగ్ కోసం ఇవాళ కుప్పం టౌన్లో మెన్నుతో క్లియర్గా బ్రీఫింగ్ ఇస్తూ ఇవాళ ఈవినింగ్ నుంచినే మేము ఒక రిహార్సల్స్, ఆ తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ బందోబస్తు అనేది ఉంటుంది. సో ప్రజలు కూడా తీర్పు ఏ విధంగా ఉన్నా కూడా ఇంట్లో మీరు చూసుకొని మీ పనులు అటెండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ షణ్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి పూతలపట్టు మండలం ముత్తురేవుల వద్ద ఓట్ల లెక్కింపు కేంద్రంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో నిర్వహించడం జరుగుతుందన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు ఎస్పీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిమిత్తం 15 కౌంటింగ్ హాల్స్లో ఏర్పాటు చేశామన్నారు. 7 నియోజకవర్గాలకు 7 హాల్స్ మరియు చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 7 హాల్స్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు 1 హాలు కేటాయించడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపు కొరకు ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 3 టేబుల్స్, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు 18 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జూన్ 4న ఉదయం 5 గంటలకు కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్స్కు అనుమతి లేదని, సెల్ ఫోన్లు భద్రపరచుటకు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ సిబ్బందికి టేబుల్ కేటాయింపు అదే రోజున ఉదయం 5 గంటలకు తెలపడం జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 5 మంది పరిశీలకులను నియమించడం జరిగిందన్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంకు ఎన్డి సాదిక్ ఆలం, పుంగనూరు నియోజకవర్గానికి కవిత ఎస్ మణికేరి, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు బీకే మమత, నగిరి నియోజకవర్గానికి భరత్ భూషణ్, జీడి నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలకు అకోరి శశాంక్ సిన్హాలు నియమించడం జరిగిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో మనకి హైకోర్టులో నిన్న ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ లో ఇది ఎస్పెషల్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ ఆల్సో, ఎందుకంటే మీ ద్వారా ఎంప్లాయీస్ చెప్పదలుచుకున్నారు ఏంటంటే
బయట ఒక కవర్ ఉంటుంది, కవర్ సి అనేది. ఆ కవర్ సి మీద సంతకాలు లేకపోయినా కూడా రిజెక్ట్ చేయబడవు. పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఈ కవర్ సి చింపేసిన తర్వాత లోపల 2 వస్తాయి బయటికి. ఒకటేమో డిక్లరేషన్ ఫామ్ అంటాం, రెండోదేమో ఇంకొక చిన్న ఎన్వలప్ కవర్ వస్తుంది. ఈ చిన్న ఎన్వలప్ లో పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది అనమాట. ఆ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి? నేను పలానా వ్యక్తిని, నేను నా ఐడెంటిటీ ఆ గెస్ట్ ఆఫీసర్ దగ్గర చూపించి నేను సంతకం పెట్టించుకొని ఓట్ వేసానని చెప్పి దానికి ప్రూఫ్. యాక్చువల్లీ ఎవరంటే ఎవరు ఓట్ వేయకుండా నేను ఎవరికైతే ఎంప్లాయీకి ఇచ్చానో ఎంప్లాయీని ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు మనం పోలీసుని పెట్టుకొని ఐడి కార్డ్స్ ఫ్రిస్కింగ్ ఇవేం చేయలేదు ఆ రోజు, గుర్తుంది కదా. ఎవరు వస్తే వాళ్ళు రెగ్యులర్ గా ఓటర్ ఎట్లా వస్తే అట్లా వచ్చి ఓటేసారు. అలాంటప్పుడు ఎవరైనా వచ్చి ఓటేయచ్చు. షణ్మోహన్ అని చెప్పి నేను ఏదో ర్యాండమ్ ఐడి ఒక ఆధార్ కార్డు ఏదో చూపించి నేను షణ్మోహన్ అని చెప్పి నేను ఓటేసి ఉండొచ్చు. సో అలా ఎవరంటే ఎవరు వేస్తారన్న ఉద్దేశంతో మీకు తెలిసి నేను దీంట్లో అంత ప్రశ్నగా చెప్పాల్సిన అవసరం లేదు. నా ఓటు నేను వేరే వాళ్ళకి అమ్మేసుకొని నా బదులు అతను వచ్చి ఓటేస్తే పక్కా ఒక పార్టీకే పడే అవకాశం ఉండొచ్చు, ఇంకో పార్టీ. సో ఇలాంటివి చేస్తారన్న ఉద్దేశంతో ఓటేసే వ్యక్తి, నేను ఇచ్చిన ఆర్డర్లో ఉన్న వ్యక్తి, అతని దగ్గర ఐడి కార్డు, ముగ్గురు ఒకళ్ళే అని చెప్పి నిర్ధారించిన ఒక గెస్ట్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. అటెస్టేషన్ చేయడం జరుగుతుంది. జనరల్ అటెస్టేషన్ అంటే ఏమొస్తుందంటే, నేను సంతకం పెట్టిన తర్వాత పెన్తో కింద నా పేరు, నా డెసిగ్నేషన్ అవన్నీ సీల్ పెడతాం అనమాట. క్లారిఫికేషన్ ఫ్రమ్ హైకోర్టు ఏంటంటే సీల్ లేకపోయినా అలో చేస్తాం. జస్ట్ సంతకం ఉన్న ఇట్ ఈస్ అ వ్యాలిడ్ డిక్లరేషన్ ఫామ్. ఈ డిక్లరేషన్ ఫామ్ వ్యాలిడ్ అయితే లోపల ఉన్న రెండో కవర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రెండో కవర్ ఓపెన్ చేస్తేనే పోస్ట్ బ్యాలెట్ ఏముంటుందో తెలుస్తుంది. ఈ డిక్లరేషన్ ఫామ్ వ్యాలిడ్ లేకపోతే, ఎనీ రీజన్ వల్ల సంతకాలు పెట్టలేదు, లేకపోతే అక్కడ ఉన్న సీరియల్ నెంబర్ రాయాలి, ఏ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చామనేది సీరియల్ నెంబర్ రాయాలి పైన, ఆ సీరియల్ నెంబర్ మ్యాచ్ అవ్వలేదు, తప్పు రాశారు, రాయలేదు పోనీ, సో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. రిజెక్ట్ చేస్తే ఈ చిన్న కవర్ ఓపెన్ చేయడం జరగదు. ఇది క్లారిటీ ఉందని భావిస్తున్నాను అందరికీ. అండ్ దయచేసి ఆల్ ఎంప్లాయీస్ ప్లీజ్ కోఆపరేట్ ఆన్ దిస్. అసలు గ్రీన్ పెన్ తో పెట్టాలని ఎక్కడా లేదు ఫస్ట్ థింగ్. ఓకే, మనకు అలవాట్లో మనం కొందరు గ్రీన్ పెడతారు, కొందరు బ్లూ పెడతారు తప్పితే ఏ పెన్ పెట్టినా అది సంతకమే. దానికి డెసిగ్నేషన్ చెప్పడానికి అటెస్టేషన్ సీల్ వేస్తాం. ఆ సీల్ లేకపోయినా పర్లేదు అనేది ఇప్పుడు ఉద్దేశం. రీజన్ కూడా సింపుల్ ఏంటంటే, ముందంటే పోస్టల్ బ్యాలెట్స్ పోస్ట్ లో వచ్చేటి కాబట్టి వాడు ఎక్కడ సంతకం పెడుతున్నాడో, ఎవరికి సంతకం పెట్టినాడో తెలియదు. సో ఏదైనా ఫోర్జరీ చేసినా నాకు తెలియదు. బట్ ఇప్పుడు ఏంటి, క్యాండిడేట్ నా దగ్గరికి వస్తున్నాడు, నా సమక్షంలో, ఆరో సమక్షంలో అక్కడ వచ్చి ఓటేస్తున్నాడు. ఓటేస్తున్నప్పుడు మనం అటెస్టేషన్ చేయాల్సిన అవసరం ఏంటి, సీల్ అవసరం ఏంటి? నేను పెట్టిన వ్యక్తిగత సంతకం పెడుతున్నాను, ఆ క్లారిటీ నాకు ఉంది కాబట్టి నేను అలౌ చేస్తున్నాను. ఐ హోప్ ద లాజిక్ ఈస్ క్లియర్. జిల్లాలో మే 13న నిర్వహించిన ఎలక్షన్స్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని, అదే స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు పేర్కొన్నారు. డిఆర్ఓబి పుల్లయ్య, ఏఆర్ఓలు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జె అరుణ, చిత్తూరు గుడిపాల తహసీల్దార్తో కలిసి 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఎస్వీసెట్ నందు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కేంద్రం నందు విధులు నిర్వహించే కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, సూక్ష్మ పరిశీలకులకు 2వ విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈవీఎం ద్వారా ఓట్ల లెక్కింపు సంబంధించి టేబుల్స్ దగ్గరికి కంట్రోల్ యూనిట్ను 17 సిని తెచ్చి ఇవ్వడం జరుగుతుందని, ముందుగా కంట్రోల్ యూనిట్ సంబంధించి స్విచ్ ఆన్ చేసుకోవాలని, కంట్రోల్ యూనిట్లోనే 17సిలో ఉన్న నెంబర్ 1గా ఉంటే ఎలాంటి సమస్యలు ఉంటుందన్నారు. అభ్యర్థుల వారిగా పోలైన ఓట్లను ప్రోపరంలో కౌంటింగ్ ఏజెంట్లతో సంతకం చేయించిన తర్వాత ఆర్ఓ పంపించాలన్నారు. సెయిట్ ద్వారా ఓట్ల లెక్కింపుకు సంబంధించి అభ్యర్థులు, ఏజెంట్లకు 2 సార్లుగా ఫలితాలను వివరించాలన్నారు. కంట్రోల్ యూనిట్లో ఏమైనా ఇబ్బంది కలిగితే బెల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారని వారికి తెలియజేయాలన్నారు. ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే ఆర్ఓ దృష్టికి తీసుకురావాలని సూపర్వైజర్లను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపులకు సంబంధించి అభ్యర్థులకు, ఏజెంట్లకు చూపిస్తూ జాగ్రత్తగా లెక్కింపు చేయాలని కౌంటింగ్ సూపర్వైజర్లను ఆదేశించారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ద్వారా 17 రౌండ్లు పూర్తవుతుందని, కౌంటింగ్ టేబుల్స్కు 19 మంది సూపర్వైజర్లు, 25 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు, 22 మంది సూక్ష్మ పరిశీలకులు మరియు చిత్తూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి 14 టేబుల్ను 16 మంది సూపర్వైజర్లు, 17 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు, 19 సూక్ష్మ పరిశీలకులు నియమించడం జరిగిందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్స్ మొత్తం 4000 రావడం జరిగిందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ను 25 చొప్పున కట్టలు కట్టి ప్రతి టేబుల్స్కు 5000 ఓట్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 2 టేబుల్స్ ద్వారా 4 రౌండ్లు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.